స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. నది దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అనేది స్నానం చేసుకున్న తర్వాత అనేది ఎరుమేలి దగ్గరికి అనేది మనం వెళ్తాము. ఇక్కడ స్నానం అనేది చేయాలి మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత స్నానానికి అనేది నేను వెళ్తున్నాను స్నానం చేయడానికి. స్వాములు స్నానం అనేది అయిపోయింది. స్నానం అయిపోయిన తర్వాత అనేది ఇక్కడ చాలా సంబరాలుగా ఉంది. చాలా ఎక్సైటింగ్గా చాలా బాగుంది. అక్కడ డ్రమ్స్ అంతా వాయిస్తూ ఉంటాయి. స్నానం అయిపోయిన తర్వాత అనేది ఈ విధంగా అందరూ చాలా కోలాటంగా చాలా ఉత్సాహంతో రంగులు పూసుకొని మొత్తం అనేది ఫేస్కి అంతా రంగులన్నీ పూసుకొని ఉత్సాహంగా అనేది ఇక్కడి నుంచి అనేది ఎరుమేలి దగ్గరికి అనేది వెళ్తారు. ఎరుమేలిలోనే నేను అనేది తీసుకున్నాను 2 డబ్బాలు అనేది. అక్కడ స్వామి ప్రసాదం అంటే పెద్దవాదం వెళ్తున్నా కదా, అక్కడ తావులో ఎక్కడైనా ఆకలేసి తినడానికి. ఓకే, ఇక్కడ స్టార్ట్ అనేది అయిపోయినాం. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అందరూ చాలా ఉత్సాహంగా రంగులు పూడ్చుకొని అవన్నీ తీసుకొని డ్రమ్స్ వాయించుకుంటా చాలా సెలబ్రేట్ చేసుకుంటా ఎరుమేలి దగ్గరికి అనేది వెళ్తారు. ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ పిల్లలు పెద్దలు అందరూ స్వాములు అనేది ఇక్కడ డ్యాన్స్ చేస్తా అనేది వెళ్తారు. స్వామి శరణయ్యప్ప. స్వాములు ఇక్కడ నుంచి అనేది మనకి జర్నీ పెద్దపాలెం జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అనేది ఒక 2-3 కిలోమీటర్స్ అనేది నడుచుకుని వెళ్ళిన తర్వాత అనేది పెద్దపాదం అనేది ఫారెస్ట్ అనేది పెద్దపాదం ఫారెస్ట్ అనేది స్టార్టింగ్ రాబోతుంది. ఒక 2-3 కిలోమీటర్స్ అనేది ఉంటుంది, నడుచుకొని వెళ్ళాలి. కుమిలి దగ్గరికి అయితే వచ్చేసాం మనం. కింద కాలువ ఉన్నది, పెద్ద కాలువ. ఇక్కడ చాలామంది అనేది చేపలకి ఏమైనా ఆహారం అనేది వేస్తారు, చేపలు తింటాయని. ఇక్కడ నుంచి అనేది మనం ముందుకు వెళ్తే అనేది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చిన్న విలేజ్ అనేది వస్తుంది. కొంచెం ఎండగా అయితే ఉంది. వాటర్ అయితే తాగేసి వెళ్ళాలి. వాటర్ ఎక్కువ తాగాలి. స్వామి శరణయ్యప్ప. ఇప్పుడే అనేది స్టార్ట్ అయినాము అయ్యప్ప స్వామి పాదయాత్ర అంటే పంబకు అనేది స్టార్ట్ అయినాము నడుచుకుంటా. ఒక 45 కిలోమీటర్స్ అనేది ఉంటుంది టోటల్గా అనేది. నేను నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ అన్నదానం చేశారు, వాళ్ళకి థ్యాంక్స్. ఓకే, చూసారు కదా ఈ చెట్లన్నీ. ఈ చెట్లు చాలా చెట్లు అనేది ఉన్నాయి. బట్ బ్లాక్గా ఏదో కట్టున్నారు, వైట్గా ఉంది. బట్ అది వైట్గా ఉండేది నాకేమో తెలీదు, మీరే చెప్పండి స్వాములు. చాలా ఉన్నాయి
చాలా అంటే చాలా ఉన్నాయి ఆ చెట్లు అనేవి వైట్గా ఉన్నాయి. పక్కనే పైనాపిల్ చెట్లు కూడా ఉంటాయి. ఎస్ ఒక 2 కిలోమీటర్స్ అలా నడిచిన తర్వాత అనేది ఇక్కడ విలేజెస్ అనేది వస్తాయి. ఒక 2-3 విలేజెస్ అనేది వస్తాయి. విలేజ్ అనేది చాలా బాగుంది. ఎదురుగా కనిపించేది దర్గా. ఎస్ మేము ఎంటర్ అయిపోయినాం ఫారెస్ట్లోకి. చాలా బాగుంది, అద్భుతంగా వ్యూ ఉంది. ఎటు చూసినా పచ్చదనం. నడుచుకు వెళ్తా ఉంటే చిన్న కంప కూడా ఉండదు. బాగుంటుంది అక్కడ ఉన్న వాతావరణం ఫీలింగ్ కానీ ఎంత చాలా బాగుంటుంది. ఎంత పచ్చదనం, చెట్లు అన్నీ బాగుంటుంది. చాలా బాగుంది అంటే నాకు ఎక్స్పీరియన్స్. ఎటు చూసినా చెట్లు అండ్ బాగా మంచి వాటర్ వస్తున్నాయి, బాగుంటుంది. ఎస్ మనం వాటర్ తాగడానికి అయితే ఆగాము. ఇక్కడ వాటర్ అనేది చాలా 100% ప్యూర్ అండ్ న్యాచురల్ వాటర్. అడవిలో ఉన్న అన్ని చెట్లు వనమూలిగా తగిలినది ఈ వాటర్ అనేది వస్తుంది. చాలా మంచిది హెల్త్కి, టేస్ట్ కూడా ఉంటాయి. నేను వెళ్ళేటప్పుడు బాటిల్ నింపుకొని తాగుతాను మధ్యలో. తాత మంచోడు, మంచిగా చేస్తున్నాడు. తెలుగు 5 కిలోమీటర్స్ వరకు వచ్చినాము. ఇంకా ఒక 6 కిలోమీటర్స్ ఉంది. అంటే గేట్లో అక్కడ ఆపేస్తారు. బాగుంది కానీ కొద్దిగా రెస్ట్ కావాలి. అప్పుడు నడుస్తాం. తాత ఈ విధంగా ఫారెస్ట్లో అనేది ఈ విధంగా టెంట్లు వేసుకొని ఉంటారు. అంటే షాప్స్ అనేది ఉంటాయి. ఈ విధంగా పెద్దపదం వెళ్ళేటప్పుడు ఈ టెంట్లు అనేది పక్కన అనేది మా వీడియో సరిగ్గా తీయలేదు, క్షమించండి. ఎస్ ఈ విధంగా ఎంత పచ్చదనంగా ఉంటాయంటే అంత పచ్చదనంగా ఉంటుంది. ముందైతే బురద ఉంది. సైడ్కి వెళ్ళి దాటుకొని అనేది వెళ్ళాలి. సైడ్ నుంచి వర్షం పడినట్టుంది, బురదగా ఉంది కదా. ఇక్కడైతే బురదగా ఉంది, ఫ్రంట్ అయితే బురదగా అంతగా లేదు. సైడ్ నుంచి వెళ్ళాలి. ఎస్ ఇక్కడ అనేది చాలా బాగుంది. ఇక్కడ ఉన్న నేచర్, చుట్టూ చెట్లు, ముందు పక్క ఎక్కడ ప్లాస్టిక్ అనేది చిన్నది కూడా ఉండదు, కాలుష్యం అనేది ఉండదు. అద్భుతమైన చెట్లు, పచ్చదనం, నేచర్ బాగుంటుంది. ముందైతే నలుగురు వెళ్తున్నారు మంచిగా, వెనక కూడా అనేది వస్తున్నారు. ఫ్రంట్ కూడా చాలామంది వెళ్ళి ఉంటారు. ఎస్ చెట్టు అనేది ఎంత పెద్దగా ఉందో చూడండి. ఎన్నేళ్ళ చెట్టు, చాలా పెద్దగా ఉంది. అండ్ మీకు ప్రపంచంలోనే అసలు 10 మంది పట్టే చెట్టు నేను చూపిస్తాను జస్ట్ త్వరలోనే. చూడండి, వెయిట్ చేయండి. ఇక్కడ బ్యానర్ అయితే వేస్తున్నారు. అయ్యప్ప స్వామి పవిత్ర నివాసాన్ని కలుషితం అనేది చేయొద్దని చెప్తున్నారు. అంటే ప్లాస్టిక్ అవన్నీ వాడకూడదు, ప్లాస్టిక్ అన్ని యూజ్ చేసి ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఫారెస్ట్ కాబట్టి అసలు ప్లాస్టిక్ ఎక్కడ కనబడదు. ఫారెస్ట్ అయినా చాలా కేర్గా మెయింటైన్ చేస్తారు. అక్కడక్కడ ఇలా కూర్చునేటి టేకటి అనేది పెడతారు. అంటే షాప్స్ ముందు అనేది పెడతారు. వద్దు దానికి అంటే అంటే రెస్ట్ కూడా తీసుకొని అక్కడ ఏమైనా కూల్ డ్రింక్స్ అవి తాగుతారని ఇలా మొత్తం షాప్ దగ్గర మొత్తం మొదలు పెడతారు.
ప్లేస్ అయితే ఎక్సలెంట్, విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఉంది ఫ్రెండ్స్, ఇంకా కొంచెం దూరం ఉంది. గేట్కి ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది, ఇంకా వెళ్ళాలి. అయితే బాగున్నాయి ఎదురు మొక్కలు. బాగా ప్రశాంతంగా ఉంది కూర్చోవడానికి. స్వామి శరణయ్యప్ప. శరణయ్యప్ప. ఇక్కడ ఉండే బాబాయ్ స్లిప్ అవుతుంది అంటున్నాడు. స్వామి శరణయ్య, మునిగిదా అనిపిస్తుంది. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అద్భుతంగా ఉంటుంది ప్లేసు. అక్కడ వాటరు అక్కడ చాలా బాగుంది. అక్కడ నేను ఆగాను. వాటర్ అనేది చాలా బాగుంది. వాటర్ అనేది ప్రవహిస్తున్నప్పుడు అక్కడ ప్లేస్ అనేది నాకు ఎందుకో బాగా నచ్చింది. అక్కడే వాటర్ అనేది తాగుతారు, ఆ వాటర్ అనేది యూజ్ చేస్తారు తాగడానికి. చూడండి ఎంత బాగుందో ప్లేస్. నాకైతే చాలా నచ్చింది ప్లేస్ అనేది. చుట్టూ చెట్లు, మధ్యలో వాటర్, పక్కన అంగళ్ళు అన్నీ ఉన్నాయి. అంటే లైఫ్లో చూస్తాను అద్భుతంగా, నేను అనుకోలేదు. వేరే లెవెల్ ప్లేస్ మీద, బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడే వండుకోవడం అనిపిస్తుంది. స్నానం చేసిన ఇంకా 5 minutes బయలుదేరుతాను. స్నానం చేస్తాను. ఎక్సలెంట్ వ్యూ అంతా. అద్భుతంగా ఉంది చూడండి. స్వామిలో వాటర్ ఎలా పారుతుంది, పక్కన చెట్లు, పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బాగుంటుంది. ఆ చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలు బాగుంటుంది. మీరు కూడా పెద్దపాదెం రండి స్వాములు, చాలా బాగుంటుంది జర్నీ అనేది. అంటే నేచర్ మొత్తం అయ్యప్ప స్వామి నచ్చింది కదా, బాగుంటుంది. ఇక్కడ ఒక టెంపుల్ అనేది ఉంది, టెంపుల్లో రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకోవచ్చు. బాగుంది ఈ ప్లేస్. కొన్ని కిలోమీటర్స్ నడిచిన తర్వాత అనేది ఇక్కడ టెంపుల్ అనేది వస్తుంది. ఫారెస్ట్లో అనేది ఫస్ట్ టెంపుల్ అనేది ఇక్కడే ఉండేది.
ఈ టెంపుల్ తర్వాత ఇంకా కొన్ని టెంపుల్స్ అనేది వస్తాయి. శివుడు స్వామి అండ్ పార్వతీదేవి తల్లి టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ విధంగా అనేది ఇక్కడే స్టే చేయొచ్చు ఒకవేళ మనకి రెస్ట్ కావాలన్నా. అండ్ ఇక్కడ బావి అయితే ఉంది, చాలా పాతగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది బావి అనేది, బాగుంది. పక్కనే టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ అనేవి ఉన్నాయి. ఎప్పుడైనా బయలుదేరచ్చు మార్నింగ్ ఉంటే, బట్ వాటర్ ఎక్కువ తెచ్చుకుంది. 10 కిలోమీటర్స్ తర్వాత టెంపుల్ అంటే శివపార్వతి అనే టెంపుల్ అంటే బాగా దర్శనమయ్యారు. దాంతోపాటు అనేది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మొత్తం ఫెసిలిటీస్తో పాటు ఇక్కడ కూడా పడుకోవచ్చు. మొత్తం ఇక్కడే స్టే చేయొచ్చు, పడుకోవచ్చు. ఒకవేళ ఏమైనా రెస్ట్ ఉంటే మొత్తం ఇక్కడే పడుకోవచ్చు. ఒకవేళ నడవకపోయినా ఇక్కడే నిద్రపోయి మళ్ళీ అయినా పొద్దున రావచ్చు. పార్క్లో ఉంటాయి, ఏదైనా పార్క్లో ఉంటుంది. అవన్నీ న్యాచురల్గా ఉంటాయి, తాగొచ్చు. లేదంటే మధ్య మధ్యలో స్టాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా వాటర్ తీసుకోవచ్చు, తాగొచ్చు. కాకపోతే కొద్దిగా కాస్ట్, బట్ కాస్ట్ గురించి ఆలోచించవచ్చు. ఇక్కడ బాగుంది. పక్కన పార్వతి శివపార్వతి వాళ్ళ దేవుడు దాంతోపాటు పక్కన ఇంకా ఉన్నారు విష్ణుదేవుడు, దుర్గమ్మ తల్లి, అందరి దేవుడు దర్శించుకుంటే ఇక్కడ స్టార్ట్ అవుతాం. నెక్స్ట్ ఓకే, స్వామి శరణయ్యప్ప. ఇవన్నీ షాప్స్ అన్నమాట, మీరు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. టెంపుల్ అనేది బ్యాక్ సైడ్ ఉంది. టెంపుల్ ఓకే, స్వామి శరణయ్యప్ప. మళ్ళీ అనేది స్టార్ట్ అయినాము పెద్దపదం జర్నీకి అనేది. అక్కడ అడ్రస్ అనేది వేరే వాళ్ళని అడిగి తెలుసుకునేది. మళ్ళీ అయితే పెద్దపదానికి అనేది స్టార్ట్ అయినాము. అక్కడైతే చిన్న చిన్న అంగళ్ళు అవి ఉన్నాయి. తర్వాత ఏమైనా కావాలంటే మనం అక్కడ తీసుకోవచ్చు. పంబా నదికి అనేది అందరూ సాధారణంగా బస్సులోనే వెళ్తారు, బట్ నడుచుకొని వెళ్తే చాలా బాగుంటుంది జర్నీ అనేది. మొత్తం ఫారెస్ట్లో, మొత్తం నేచర్, వాటర్, బాగుంటుంది జర్నీ అనేది నడుచుకొని వెళ్తే పెద్దపదంకి. స్వాములు మనం అలుగా నగరి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. కిందకి దిగితే అనేది మనకు కనిపిస్తుంది అలుగా నగరి కనిపిస్తుంది. అలుగా నది మనం కొంచెం ఫ్రంట్కి వెళ్తే అనేది అక్కడ నిద్రపోవడానికి స్వాములు అనేది ఒక 10 days ఉంటారు. మనం 50 రూపీస్ ఇస్తే అనేది మనం అక్కడ నిద్రపోవచ్చు. మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. అలుగా నది వ్యూ అనేది చాలా బాగుంది నైట్ టైం చూడడానికి. ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి.
పమ్మాకే వెళ్తారు. తర్వాత దర్శనం చేసుకొని వండిలో దర్శనం చేసుకొని వచ్చేస్తారు. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది సార్, చూడు సార్. స్వామి శరణం. స్వామి హౌ మెనీ కిలోమీటర్స్ స్వామి పంబ? కిలోమీటర్స్ పంబ హౌ మెనీ? 22. ఓకే. వాళ్ళు నిజంగా గ్రేట్. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న స్వాములు కూడా ఎంత భక్తితో ప్రేమతో నడుచుకుని వెళ్తున్నారు చూడండి. నిజంగా వాళ్ళు గ్రేట్ స్వాములు. స్వామి శరణం. అయ్యప్ప శరణం. స్వామి శరణం. అయ్యప్ప శరణం. అయ్యప్ప శరణం. స్వామి శరణం. అయ్యప్ప శరణం. స్వామి శరణం. స్వామి అప్ప. అయ్యప్ప. స్వామి అప్ప. అయ్యప్ప. శరణమప్ప. అయ్యప్ప. శరణమప్ప. అయ్యప్ప. ఎంగురునాథ. అయ్యప్ప. ఎంగురునాథ. అయ్యప్ప. ఏకాంతవాస. అయ్యప్ప. ఏకాంతవాస. అయ్యప్ప. కాననవాస. అయ్యప్ప. కాననవాస. అరుదైల్ దేవా. చూసారు కదా ఇదంతా ఎంత డౌన్ ఉందో. కొద్దిగా రెస్ట్ తీసుకుని అక్కడక్కడ అనేది ఎక్కుతాము. ఇంకా పైన అనేది ఇంకా ఎక్కువ ఉంది పైకి ఎక్కేది. చూడండి అక్కడక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు. చూడండి అక్కడక్కడ ఈ విధంగా చిన్న చిన్న అంగళ్ళు షాప్స్ అని పెట్టుకుంటారు. వాళ్ళు కూడా నిజంగా గ్రేట్. కొన్ని కిలోమీటర్లు నడిచి అవన్నీ మోసుకొని అడవి మధ్యలో అనేది ఆ విధంగా షాప్ అనేది పెట్టుకుంటారు. వాళ్ళు నిజంగా వీడియో అనేది కొద్దిగా సరిగ్గా తీయలేకపోతున్నా, ఏమనుకోవండి సాములు. అండ్ చూడండి ఫ్రంట్ ఇంకా ఎక్కువ ఎక్కుడు అనేది ఉంది. అప్పుడప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ అనేది స్టార్ట్ అవుతారు. చూడండి పక్కన చాలామంది కూర్చొని మళ్ళీ స్టార్ట్ అనేది అవుతున్నారు. చూడండి ఎంత డౌన్ ఉందో. మళ్ళీ కొంచెం ఎక్కుడు అనేది ఉంది. అంటే ఒకటే అయ్యప్ప స్వామి మీద భక్తి ప్రేమ ఉంటే ఈజీగా ఎక్కేయచ్చు. ఆయనే తలుచుకుంటే చాలు ఎక్కిపించేస్తాడు అయ్యప్ప స్వామి. అంతా ఆయన. ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుని వెళ్ళిన తర్వాత అనేది మనకి కొన్ని కిలోమీటర్స్ తర్వాత పంబ నది అనేది వస్తుంది. ఇట్లే అక్కడక్కడ ఆగుతూ అనేది మనం రెస్ట్ తీసుకుంటూ అనేది మన జర్నీ అనేది కంటిన్యూ చేయాలి. ఇక్కడ జర్నీ అనేది చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సాములు నిజంగా పంబ అనేది చేరుకోవాలనే ఒక మైండ్. 45 కిలోమీటర్లు అంట. నాకు నిజంగా 45 కిలోమీటర్లు అసలు ఏం గుర్తైతే లేదు. జస్ట్ అనేది నడుచుకుంటూ వెళ్తానే ఉన్నా. ఆ శక్తి ధైర్యం అంతా ఇచ్చింది అయ్యప్ప స్వామి. స్వామి శరణం అయ్యప్ప. ఎస్, ఇక్కడ చాలా నడిచిన తర్వాత నేనైతే చాలా అలసిపోయాను. ఫుల్ చూసారు కదా చెమటలు అనేది వచ్చాయి. కొద్దిగా టైర్డ్గా అయితే అయ్యాను. చాలా డౌన్ నుంచి అయితే ఎక్కాము. అంటే ఎక్కుడు అనేది ఉంటుంది స్వాములు. అది ఎక్కిన తర్వాత అనేది
అక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఈ విధంగా అనేది అప్పుడప్పుడు షాప్స్ దగ్గర రెస్ట్ తీసుకుంటారు. కూల్ డ్రింక్స్ ఉంటాయి, ఏమైనా మనం కావాలన్నా అనేది తాగొచ్చు. అండ్ గ్లూకోజ్ ఉంటుంది, అండ్ నిమ్మరసం అన్నీ ఉంటాయి. మనకి ఏమైనా కావాలంటే అనేది తీసుకొని మనీ ఇచ్చి అనేది తాగొచ్చు. మనీ కూడా ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. ఒక 5-10 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. న్యాయమే కదా. వాళ్ళు కూడా ఎన్నో కిలోమీటర్లు నడుచుకొని మరీ వచ్చి అమ్ముతారు. న్యాయమే. సరే, నేనైతే కర్బూజకాయ జ్యూస్ అనేది తాగుతున్నాను. ఫుల్ చెమటలు అయితే పుట్టేసినాయి. కర్బూజకాయ జ్యూస్ అయితే తాగుతున్నాను సాంగ్లో. కర్బూజకాయ జ్యూస్ ఎందుకు తాగుతున్నా అంటే చాలా ఎనర్జీ ఇస్తుంది. నాకు చాలా ఇష్టం కర్బూజకాయ జ్యూస్ అన్న. టేస్ట్ అయితే బాగుంది, బాగా చేస్తారు. గ్లూకోజ్ కూడా వేస్తారు, చక్కెర బదులు లేదా చక్కెర బదులు వేస్తారు అనుకుంటా. మళ్ళీ అనేది స్టార్ట్ అయినాము. ఈ విధంగా రాళ్ళు అప్పుడప్పుడు ఉంటాయి. మనం దగ్గరికి అయితే వచ్చేసాం, పంబా దగ్గరికి అయితే వచ్చేసాం. కొన్ని కిలోమీటర్లు, జస్ట్ కొన్ని కిలోమీటర్లే ఉన్నాయి. ఇక్కడ సన్లైట్ అయితే వచ్చింది, సన్లైట్ ఉంది బాగా, పైన అనేది ఉంటుంది. మనం అనేది ఎగ్జాక్ట్గా కల్రేముకున్ను తలరాం, నాకు పలకడం సరిగ్గా రాలేదు, క్షమించండి. పంప అనేది మనకి ఎగ్జాక్ట్గా ఒక 6-10 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుండి అనేది. ఇట్లే పైన చాలా షాప్స్ అనేది ఉంటాయి. మార్నింగ్ నుండి అనేది ఇప్పుడు వచ్చింది బాగా మాకు పైన అనేది సన్లైట్ అనేది బాగా పడుతుంది. మార్నింగ్ నుండి అనేది ఎక్కువ ట్రీస్ ఉండడం వల్ల ఎక్కువ సన్లైట్ లేదు. ఇక్కడనే షాప్స్ అనేది ఎక్కువ, హోటల్స్ షాప్స్ అనేది ఉంటాయి. అంటే షాప్స్ అండ్ హోటల్స్ దగ్గర అనేది మనం రెస్ట్ తీసుకోవచ్చు, నిద్రపోవచ్చు కాసేపు. అక్కడ ఒకటి ఉంది, గమనించారా? జూమ్ చేస్తున్నా చూడండి. అక్కడ ఏంటంటే ఏనుగు పేడ అయితే ఉంది. అంటే ఏనుగులు అనేది బాగా ఇక్కడ అనేది తిరుగుతున్నాయి. ఇట్లే మళ్ళీ అనేది స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయిన తర్వాత అనేది ఇక్కడ సన్లైట్ అనేది బాగా ఉంది. మార్నింగ్ నుండి అనేది మాకు సన్లైట్ అనేది ఎక్కువ తగలలేదు, కానీ ఇక్కడ కొద్దిగా అయినా సన్లైట్ అనేది పడుతుంది. మళ్ళీ చూడండి ఎంత బాగా నడుచుకొని వెళ్తున్నారు అందరూ అనేది. ఈ విధంగా అనేది కొంతమంది గ్రూప్గా లేదా సపరేట్గా అనేది వెళ్తారు అడవిలో అనేది. చేసాం కొంచెం దగ్గరికి, అమ్మ కొంచెం దగ్గరికి అనేది మనం వచ్చేసాం.
థ్యాంక్స్ స్వామి. ఒక టెంపుల్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇంకా కాదు, కోకోనట్ బ్రేకింగ్ ప్లేస్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సన్లైట్, చెట్లు, ఆ మధ్యలో మేమనేది నడుచుకుంటూ వెళ్ళడం, ప్రకృతి ఆ స్మెల్ అంటే చెట్ల నుంచి వచ్చే స్మెల్ చాలా బాగుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా చాలామంది అనేది నడుచుకుంటారండి. అయ్యప్ప స్వామి నడిచిన ప్లేస్ పెద్ద పాదం అంటే మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. చెన్నై అనేది అద్భుతం. చాలామంది అనేది పెద్ద పాదం నడుచుకుంటారండి. వెళ్తా ఉంటే ఈ విధంగా చెట్లు అనేది వస్తాయి, పెద్ద పెద్ద చాలా పెద్ద చెట్లు. చూడండి ఎంత పెద్ద చెట్టు, ఎంత హైట్ ఉందో. ఇక్కడ చూసా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఎంత పెద్ద హైట్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ అనేది ఫారెస్ట్లో కల్లా పెద్ద చెట్టు అంటే చాలా పెద్ద చెట్టు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇండియా మొత్తం ఇదే పెద్ద చెట్టు అనిపిస్తుంది నాకైతే. ఒక 10 మంది పడతారు, అంత పెద్ద చెట్టు ఇది. త్వరలో అనేది ఒక 10 మెంబర్స్ పడతారు, చాలా పెద్ద చెట్టు ఇది. నాకు తెలిసి ఇండియాలో ఇదే పెద్ద అనుకుంటా చెట్టు, చాలా పెద్ద చెట్టు. 10 మంది అనేది పెడతారు, 10 మంది పడతారు అక్కడ. ఎస్, ఇక్కడికి వచ్చేసినాం. చాలా కొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇక్కడికి వచ్చాం వాటర్ తాగడానికి. చూడండి ఎంత బాగుందో ప్లేస్ అనేది. నాకు చాలా బాగా నచ్చింది ప్లేస్. ఈ విధంగా వాటర్ అనేది ఏం ప్రాబ్లం ఉండదు, ఎక్కడైనా మనం తాగొచ్చు. ఈ విధంగా వాటర్ ఎక్కడైనా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, అంటే పారుతూ ఉంటాయి. హెల్త్కి అనేది చాలా మంచిది. ఎన్ని వాటర్ తాగితే అంత హెల్త్కి మంచిది. అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది ఉంటుంది, మనం దర్శనం చేసుకోవాలి. చూడండి అయ్యప్ప స్వామిని. స్వామియే శరణయ్యప్ప. పక్కన షాప్స్ అన్నీ ఉంటాయి, మీకు ఏం కావాలన్నా అక్కడ తీసుకోవచ్చు. హోటల్స్ అన్నీ ఉంటాయి. స్వామి, how many kilometers? 14. 14. 14, okay. ఇంకా 14 కిలోమీటర్స్ మాత్రమే. ఇంకా 14 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 14 కిలోమీటర్స్ తర్వాత అనేది అయ్యప్ప స్వామిని అనేది దర్శించుకుంటాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వ్యూ చాలా బాగుంది.
అక్కడైతే చెకింగ్ అనేది ఉంటుంది. ఆ స్వామిని అనేది అడిగాను, ఎన్ని కిలోమీటర్ 14 కిలోమీటర్లు అని చెప్పారు. ఆ చెకింగ్ తర్వాత అనేది మళ్ళీ వెళ్తాము. చూసారు కదా, ఎక్కువ ఏనుగులు అనేది ఇక్కడ ఎక్కువ తిరుగుతున్నాయి. అవి ఏనుగుల పేడ. ఎస్, ఫుల్ ఫారెస్ట్, మొత్తం డీప్ ఫారెస్ట్, చాలా గ్రీనరీ, చాలా బాగుంది వ్యూ అనేది. అక్కడ వెళ్ళిన వాళ్ళకి నడుచుకుంటూ వెళ్తారు కదా పెద్ద పాదం, అక్కడ వెళ్ళిన వాళ్ళకి అద్భుతం తెలుస్తుంది. ఆ వ్యూ కానీ ఆ నేచర్ కానీ చాలా బాగుంటుంది. అక్కడుండే ఫీలింగ్, అక్కడుండే నేచర్, అక్కడుండే అనుభూతి చాలా బాగుంటుంది. అంటే అయ్యప్ప స్వామి నడుచుకొని వెళ్ళిన ప్లేస్ కాబట్టి పెద్దపాలెం అనేది. ఇంకా జస్ట్ 14 కిలోమీటర్స్ నడిచి అనేది పంబా నది అనేది వస్తుంది. తర్వాత అనేది అక్కడ స్నానం చేసి మళ్ళీ దర్శనం చేసుకోవాలి. స్వాములు మనం ఎగ్జాక్ట్గా అనేది వల్లితోడు దగ్గర అయితే ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ చాలామంది అనేది మనకి నడుచుకుంటా, చాలా చెప్పాను కదా షాప్స్ అనేది పెట్టాలంటే నడుచుకుంటా తెస్తారు అనేది. చూడండి ఏ విధంగా నడుచుకుంటూ తెస్తున్నారు సామాన్లు అనేది షాప్కి అనేది. 5 నుంచి 10 కిలోమీటర్లు దాకా వాళ్ళు అనేది నడుచుకొని అనేది ఆ సామాన్లు అనేది తెచ్చి షాప్లో జ్యూస్లు అవి ఇంకా ఏమన్నా అమ్ముతారు, పిండి వంటలు అవి అమ్ముతారు. చాలా గ్రేట్, వాళ్ళు అంత దూరం నుంచి సామాన్లు మోసుకొచ్చి అక్కడ అమ్ముతా ఉంటే హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళకి అందరికీ స్వాములు. స్వాములు మనం అనేది వెల్లరం చెట్ట దగ్గరికి అయితే మనం వచ్చేసాము. పెద్ద పాదం రావాలంటే లక్ ఉండాలి అండ్ ఎన్నో జన్మలు పుణ్యం ఉండాలి. ఎందుకంటే అయ్యప్ప స్వామి నచ్చిన ప్లేస్ కదా. ఇక్కడ నుంచి అనేది పంబా ఒక ఎగ్జాక్ట్గా ఒక 8 కిలోమీటర్స్ అనేది ఉంది స్వాములు. అండ్ కరిమల అనేది జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఈ విధంగా టెంట్లు అనేది పక్కన వేస్తుంటారు చాలా చోట్ల అనేది. మీరు వీడియోలో అనేది చాలా వీడియోస్లో చూస్తుంటారు. ఈ టెంట్లు మనం ఫ్రీగానే మనం రెస్ట్ అనేది తీసుకోవచ్చు, చాలా బాగా రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ వెళ్ళచ్చు. ఎస్, మనం అనేది చాలా చాలా ఎక్కువలు అనేది ఉంటాయి. అంటే కొండలు ఉంటాయి, కొన్ని కొండలు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఎక్కేదే ఉంటుంది. ఇప్పుడు నుంచి అనేది డౌన్ అనేది ఉంటుంది మొత్తం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అనేది డౌనే. ఇంకా ఒక 7 or 8 కిలోమీటర్స్ అనేది ఉంటుంది పంబా నది అనేది. చూడండి అతను ఆ స్వామి అనేది ఎంత మోసుకొస్తున్నాడు, ఎంత ఎక్కువ నుంచి కింద ఏదో నిమ్మకాయలు సంథింగ్ ఉన్నాయి, కింద నుంచి మోసుకొస్తున్నాడు. చాలా గ్రేట్. ఎస్, పంబా నది అనేది జస్ట్ అనేది మనకు 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఇక్కడ నుంచి అనేది. అలాగే వెళ్ళాలి. వాటర్ కావాలంటే మనం తాగొచ్చు. ప్రతి షాప్ దగ్గర అనేది ఆ విధంగా పెడతారు. మనం వాటర్ అనేది కావాలంటే తాగొచ్చు. తప్పకుండా అనేది మీరు వెళ్ళండి. పంబా నది అంటే మామూలు బస్సులో కాకుండా
మామూలుగా పెద్దపాలెం పాదయాత్ర వెళ్ళండి, ఇంకో ప్రపంచాన్ని చూస్తారు. నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది. పంబా అనేది 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది స్వాములు. ఎటు చూసినా పచ్చదనం, ఫారెస్ట్లోనే ఉండిపోదాం అయితే అనిపించింది నాకైతే స్వాములు. పెద్ద పాదయాత్ర అనేది ఒక అద్భుతం. నా లైఫ్లో అనేది నేను మర్చిపోలేను. ఆ అయ్యప్ప స్వామి నాకు ఎంత, ఆ అయ్యప్ప స్వామి అనేది నాకు అంటే ఇంకో ప్రపంచం అనేది, అంటే అయ్యప్ప స్వామి నడిచిన ప్లేస్ కదా, ఎంత అదృష్టం అక్కడ నడచాలంటే. వ్యూ అనేది చాలా బాగుంది స్వాములు. ఇక్కడ వాటర్ అనేది కాలువలో, పెద్ద కాలువలో పారుతుంది. పక్కన చెట్లు, మేము అనేది సైడ్ అనేది మేము నడుచుకొని వెళ్తున్నాం. చాలా బాగుంది వ్యూ అనేది. పంబా నది అయితే చేరుకోబోతున్నాం, దగ్గరలో ఉన్నాం. దగ్గరికి వచ్చేసినాము. పంబా నది అయితే కొన్ని నిమిషాలు అనేది మనం అనేది పంబా నది అనేది చేరుకుంటాము. కొన్ని గంటలు అంటే 1.5 డే అప్పుడప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని నాన్ స్టాప్గా నడిచినాము. 45 కిలోమీటర్లు అనేది ఆల్మోస్ట్ వాళ్ళు. మా దగ్గరికి 1 కిలోమీటర్. స్వామియే శరణయ్యప్ప. ఎస్, పంబా నది దగ్గరికి అయితే వచ్చేసాము. కొన్ని మీటర్స్లో అనేది పంబా నది ఉంది. గడ్డి అనేది కింద కనిపిస్తే అక్కడ అనేది రెస్ట్ తీసుకున్నాం. ఫైనల్లీ వచ్చేసాం పంబా నది. స్వామి శరణయ్యప్ప. ఈ విధంగా టెంట్లు అనేది మేము వెళ్ళేటప్పుడు, అంటే ఆల్మోస్ట్ పంబా నది దగ్గరికి వచ్చేటప్పుడు ఈ టెంట్లు అనేది దగ్గర చాలా ఉన్నాయి. టెంట్లు అనేది అప్పుడే అనేది కన్స్ట్రక్ట్ అనేది చేస్తున్నారు ఈ టెంట్లు అనేది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పంబా నది అనేది వచ్చేస్తుంది. దగ్గరే ఇంకా పంబా నది అనేది. స్వామియే శరణయ్యప్ప. మనం చెరైన వట్టం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా కొన్ని మీటర్స్ దగ్గరే. ఎస్, ఫైనల్లీ వచ్చేసాం పంబా నది దగ్గరికి. నైట్ అయితే అయింది. అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ చీకట్లో అనేది మళ్ళీ బయలుదేరాలి పంబా నదికి అనేది. స్వామియే శరణయ్యప్ప.